క్రీస్తు వారి శ్రేష్టమైన నామములో చేరి వచ్చిన మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా రెండు సిద్ధాంతాలు దైవజనులు జ్ఞాపకం చేశారు. తలంటుకోవాలి, ముఖం కడుక్కోవాలి. చిన్న మాటలాగే ఉన్నాయి కానీ అంతరార్థం శ్రేష్టమైన మాటలు. ఆ స్థాయికి మనుషులు వస్తే ఆ వ్యక్తి బ్రతుకు అద్భుతమైందిగా ఉంటుంది. అలాంటి జీవితాన్ని మనం కోరుకోవాలి. చాలామంది అలాంటి అనుభవాన్ని సొంతం చేసుకోవటం లేదు. అందుకే వారి జీవితం మేము అంతా ఇంత చెప్పినా, భూమి తత్తరిల్లేట్టు కేకలు ఇచ్చినా వాళ్ళు గుండెలు కదలట్లేదు, బ్రతుకులు మారట్లేదు. ప్రియమైన సోదరి సోదరులారా, నేను ఇప్పుడు మీ అందరికీ చాలా బాగా పరిచయమైన ఒక భాగాన్ని మీ దృష్టికి తెస్తాను. అందరికీ తెలిసిన భాగమే. చెప్పే మాటలు మీరు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. మన బ్రతుకులు అద్భుతమైన కార్యాలు చేయగలగాలి. మన వల్ల అనేకులకు మేలు రావాలి. శాపగ్రస్తులు అనేకులు మేలు పొందాలి. పాపిష్టి మనుషులు వెలిగించబడి శ్రేష్టమైన భవిష్యత్తుకు సిద్ధం కావాలి. రండి, దేవుని వాక్యంలోకి వెళ్దాం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 25 నుంచి చివరి దాకా చదువుదాం. 3:25 అందుకు రాజు చివరి దాకా చదువు తల్లి. అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరకు వచ్చి, షద్రకు మేషకు అబేద్నెగో అనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికి వచ్చి నా యొద్దకు రండని పిలువగా, షద్రకు మేషకు అబేద్నెగో ఆ అగ్నిలో నుండి బయటికి వచ్చిరి. అధిపతులను, సేనాధిపతులను, సంస్థానాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులను కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి, వారి శరీరమునకు అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసన అయినను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా, ఈ విధముగా రక్షించుటకు సమర్థుడగు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ రాష్ట్రంలో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రకు మేషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించినో వాడు తుత్తినీలుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడునూ పెంటకుప్పగా ఉండునెను. అంతటి నుండి రాజు షద్రకు మేషకు అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. చాలు. 28వ వచనం చదువుతాం. నెబుకద్నెజరు షద్రకు మేషకు అబేద్నెగో అను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూత నంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. చాలు. ఆయన తన దూతలను తను ఆశ్రయించిన దాసులకు
దాసులను పంపించి రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి ప్రార్థించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మమ్మను కన్నవాడా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మమ్మను ప్రేమించినందుకు స్తోత్రం. మీ ప్రేమ పొందుకున్న వ్యక్తులుగా మేము జీవించగలగడానికి సహాయం చేయండి. మీ మాటలు మాకు అందించండి. చేరి వీరు నీ ప్రజలు, చదివింది మీ జీవవాక్యమే. నిలిచిన బలహీనుణ్ణి బలపరిచి వాడుకోండి. కృపను బలమును శక్తి మాకిచ్చి మీ నామాన్ని ఘనపరుచుకుని సహాయం చేయండి. యేసు ప్రభు వారి ఉన్నతమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియా పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదివిన భాగము మీకు బాగా పరిచయమైన భాగం. నేను ముందే చెప్పాను, బైబిల్ వినేవాళ్ళు చదివే వాళ్ళకి ఈ భాగం చదవని వాళ్ళు ఉండరు అనేది నాకు బాగా తెలుసు. ఇక్కడ మనం చూస్తున్న సత్యం ఏంటంటే, మరి రాజు బొమ్మకు నమస్కారం చేయలేదు గనక, బంగారు ప్రతిమకు నమస్కరించలేదు గనక ఈ షడ్రక్ మేషక్ అబేద్నెగో అనే వారిని మరి జైల్లో వేయించాడు. అవునా? నేను రైట్ చెప్తున్నానా? చెప్పండి. మీరు అబద్ధం తప్పు చెబితే కూడా మాట్లాడకపోతే ఎలాగా? వాక్యంలో చూస్తున్నది ఏంటంటే, వారు రాజు మాట వినలేదు కనుక ఆజ్ఞ ఇచ్చేశాడు. అగ్ని ఏడంతలు చేశాడు. అగ్ని గంధకంలో అగ్ని గుండంలోకి విసిరేయించాడు. జరిగిన కార్యం ఏంటంటే, అగ్నిలోకి విసిరిన వారు బంట్రోతులు కాలి చచ్చారు ఆ సెగకి. అయితే వీళ్ళు విసిరివేయబడ్డ ఈ ముగ్గురు ఆ చెరువేనా ఆ అగ్నిగుండంలో వాళ్ళు స్నేహంగా ఉన్నారు ఇంకో స్నేహితునితో. ఇది మీకు తెలిసిన మాటలే నేను చెబుతుంది. నేను జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే, సెగకే విసిరివేసిన వాళ్ళు చచ్చారు. అయితే రాజు లేచి వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారి శరీరానికి అగ్ని వాసన అంటలేదు, చర్మం మీద ఉండే వెంట్రుకలు కమరలేదు, వారి ప్రాణాలు పోలేదు, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. వినండి, ఈ మాటలు మీకు తెలిసినవే గుర్తు చేస్తున్నాను. వాళ్ళ శరీరం కమలలేదు కానీ కాలేదు కానీ సంఖ్యలు మాత్రం కాలిపోయినాయి. ఈ చర్మం మీద ఉన్న సంఖ్యలు కాలిపోయినాయి, చర్మం కమలలేదు. అగ్ని వాసన కూడా, స్మెల్ ఆఫ్ ది ఫైర్, అగ్ని వాసన కూడా చర్మానికి తగలలేదు. అంత కడకబడ్డ ముత్యాల్లాగా బయటకు వచ్చేశారు. రాజు రమ్మన్నప్పుడు రాజు అన్నాడు, అరే మనం ముగ్గురు కదరా వేశాం, ఐ కెన్ సీ నాట్ 3 but 4. ముగ్గురు కాదురా, 4వ వ్యక్తి కనపడుతున్నాడు. ఎవర్రా? అది దేవుడు అనేది వాడికి అర్థమైంది. మనం గమనించే సత్యం ఏంటంటే, ఆ తర్వాత అతడు ఎలా స్పందించాడు. వీరి దేవుడే నిజమైన దేవుడు. ఎవడు ఈ దేవుణ్ణి సేవించడో వాడి ఇల్లు పెంట అయిపోతుంది. ఈ దేవుడు తప్ప మరో దేవుణ్ణి ఎవడూ సేవించకూడదు అని ఒక అన్యుడైన రాజు చెప్పగలిగాడు. కోపగించిన రాజు చెప్పగలిగాడు. వీళ్ళ దేవుడే సజీవుడు అని చెప్పగలిగారు. మిత్రులారా,
ఇవన్నీ ఒకటి లెక్క పెడితే సుమారు ఒక 9 అద్భుతాలు మనకు అక్కడ కనబడతా ఉంటాయి. ఈ అద్భుతాలన్నీ జరిగాయి. ఆశ్చర్య కార్యాలు కదా అవి. సంఖ్యలు కాలిపోవడం ఏంటి, చర్మానికి నిప్పు వాసన కూడా లేకపోవడం ఏంటి, ఈ రకంగా కడగబడిన ముత్యాల్లాగా ఈ 3 బిడ్డలు బయటికి రావడానికి కారణం ఏంటి, ఇన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి, రాజు అలా మారిపోవడానికి కారణం ఏంటి, వీళ్ళు దేవుడే ఈ విధంగా రక్షించడానికి సమర్థుడు అని చెప్పడానికి కారణం ఏంటి, ఇన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, గమనించండి. మరి చాలామంది లెక్కలో అద్భుతాలు ఆగిపోయినాయి. ఒక సంస్థలో అయితే స్వస్థతలు ఆగిపోయినాయి, ఎప్పుడో స్వస్థపరిచాడు, ఎప్పుడో జరిగాయి, ఇప్పుడు లేవు అని చెబుతున్నారు ఒక సంఘం వాళ్ళు. నేను గట్టిగా చెప్పాను వాళ్ళకి, మీకు ఆ కృప లేకపోతే, ఆ లోతు మీకు అందకపోతే అందనట్టు ఉండండి. అద్భుతాలు లేవు, స్వస్థతలు లేవు, దైవ కార్యాలు లేవు, సూచక్రియలు లేవు అనే తప్పుడు మాట మాట్లాడొద్దు అని నేను వారితో గట్టిగా వాదించి వాళ్ళ నోరు మూయించి పంపించాను. ప్రియులారా, గమనించండి. దీంతో ఇన్ని కార్యాలు జరగడం, వాట్ ఇస్ ద సీక్రెట్ బిహైండ్ ఆల్ దీస్ మిరకిల్స్? ఈ అద్భుతాల వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి, అది మీకు చెప్పబోతున్నాను ఇప్పుడు. ప్రియులారా, గమనించండి. ఈ రోజుల్లో అద్భుతాలు ఆగిపోయాయా? దేవుని వాక్యంలో 12:12 2 కొరింథీ పత్రిక చూడండి. అక్కడ ఏం రాశాడో, అద్భుతాలు ఆగిపోనియేమో చూడండి దయచేసి. దేవుడు కార్యం నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, గొప్ప కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. అద్భుతాలు చేస్తాడు, స్వస్థపరుస్తాడు, దయ్యాలు వెళ్ళగొడతాడు, రోగులను స్వస్థపరుస్తాడు. అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆనాడు ఉన్నాడు, మధ్యలో ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, రాబోయే రోజుల్లో కూడా ఉంటాడు. ఆయన శక్తి తగ్గదు, ఆయన కృప తగ్గదు. అయితే తగ్గిపోతుంది కారణం ఏంటో నేను మీకు చెప్పబోతున్నాను. చూడండి దయచేసి దేవుని వాక్యంలో చదువుతాం. 12:12 సూచక క్రియలను అద్భుతములను మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన, ఏమండి, అపోస్తలుల యొక్క చిహ్నాలన్నీ ఆ రోజుల్లో కనబడుతూ ఉన్నాయి. ఎట్లా? సూచక్రియలు చదువమ్మా. అద్భుతములు మహత్కార్యములను చేయుట వలన అపోస్తలుల యొక్క, అరే దేవుని బిడ్డలు ఆత్మకార్యాలు ఆ రకంగా కనబడుతూ ఉన్నాయి అని అపోస్తలుల సూచనలు అని స్పష్టంగా చెప్పాడు పౌలు గారు. మార్కు సువార్త చివరి అధ్యాయం చివరి వచనం చూస్తే అక్కడేం చెబుతాడు? మార్కు సువార్త చివరి అధ్యాయం, వారు బయలుదేరి వాక్యమంతటా వాక్యమును అంతటా ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడయుండి వెనువెంట జరుగుతూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచుచు వాక్యం ఎస్టాబ్లిష్ అయింది. వాక్యం సేవ విస్తరిస్తున్న దేనివల్ల? సూచక క్రియల వల్ల. ప్రియులారా, గమనించాలి. చాలామందికి ఈ సూచక్రియలు, స్వస్థతలు, అద్భుతాలంటే అవి ఎప్పుడు అయిపోయినాయండి, లేవండి అని చెప్పడానికి ముందుకు వస్తున్నారు కొందరు. అది పూర్తిగా వాక్యానికి విరుద్ధమైన భావము, గుర్తుపెట్టుకోవాలి. ఇంతకీ నేను చెప్పనుకుంది ఏంటంటే, ఈ కార్యాలన్నీ ఇక్కడ జరిగాయి. అనుడైన రాజే ఈళ్ళ దేవుడే నిజదేవుడు. ఈ దేవుణ్ణి అందరూ సేవించాలి, ఎవడు సేవించడో వాడి ఇల్లు పెంట కుప్ప అయిపోద్ది అని చెప్పించింది ఏమిటి అని అంటే, ఇన్ని అద్భుతాలకు రహస్యం ఏంటి అంటే, అక్కడ మనం చదివాము, వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి మేము నమస్కరించము వంగమని చెప్పి తమ దేహములను దేవునికి అప్పగించుకున్నారు. దే హ్యావ్ కమిటెడ్ దేర్ బాడీస్ into the hands of the Lord. దేవుని చేతికి దేహాలను అప్పగించుకున్నారు. ఎందుకు అద్భుతాలు ఇప్పుడు జరగట్లేదు? స్వస్థతలు ఎందుకు జరగట్లేదు? దయ్యాలు ఎందుకు పారిపోవట్లేదు? అద్భుత కార్యాలు ఎందుకు జరగట్లేదు అంటే
అప్పుడు ఎందుకు జరిగాయి అంటే వాళ్ళు తమ దేహాలను దేవునికి సమర్పించారు, దేవునికి అప్పగించుకున్నారు. దేవుడా, ఈ శరీరం నీకు అప్పగిస్తున్నాను, దీంతో పాపిష్టి పనులు చాలా చేశాను, క్షమించు స్వామి, ఈ శరీరాన్ని నీ చేతులు పెడితే నీకు ఐ కమిట్ మై బాడీ ఇంటు దైన్ హ్యాండ్స్, నీ చేతులకు ఈ శరీరాన్ని అప్పగిస్తున్నాం. మిత్రులారా, గమనించాలి ఒక మాట, నిన్ను పరలోకానికి తీసుకెళ్ళినా ఈ శరీరమే సాధనం, నిన్ను నరకానికి తీసుకెళ్ళినా ఈ శరీరమే సాధనం. ఈ శరీరం పాపిష్టి పనులు చేస్తే నరకమే. ఈ శరీరంలో ఉండగానే రక్షించబడి దైవసేనులు చెప్పినట్టు ముఖాన్ని కడుక్కుని తైలం పూసుకుని తలంటుకుని యోగ్యమైన భక్తిలోకి వస్తే పరలోకం నిత్య రాజ్యం తేల్చేది, భవిష్యత్తు పరలోకం నరకం తేల్చేది సాధనం ఏంటిది? ఈ శరీరం అండి. అందుకే దేవుడు చెప్పిన మాట, మీరు నా ఆలయము, నేను మీలో నివసిస్తున్నాను అని చెప్పాడు. ఈ శరీరం పాపాన్ని నివసింపజేస్తే పాపానికే అది సాధనం అవుతుంది. అందులో నీతి నివసింపజేస్తే, నీతి ఉంచుకుంటే, నీతిగా బతుకుతామంటే, నీతిగా జీవించే వారి బ్రతుకుల్లో ఎన్ని అద్భుతమైన కార్యాలనే చేస్తాడు. నేను మీకు ఈ మాట గట్టిగా చెబుతున్నాను. చాలామంది వ్యక్తిగత జీవితాల్లో, వాళ్ళ కుటుంబ వ్యవస్థలో, వాళ్ళ సంఘ వ్యవస్థలో అద్భుతాలు ఎందుకు లేవు మీరు అనుకోవచ్చు. అద్భుతాలంటే రోగాలు పోవటం, కుష్ఠరోగం పోవటం, జబ్బులు పోవటం, దెయ్యాలు పోవటం, ఇవే అద్భుతాలు అనుకుంటున్నారా? అవి ఒకవేళ అద్భుతాలని మీరు చెప్పినా అసలు అద్భుతం ఏంటంటే పాపిష్టి మనుషుడు రక్షించబడమే అసలు అద్భుతం. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అసలు అద్భుతం ఏంటనంటే పాపిష్టోడు పరిశుద్ధుడు అవడమే అసలైన అద్భుతం. అద్భుతాలు జరగాలి, సంఘంలో అద్భుతాలు జరగవలసిన అవసరం ఉందో ప్రియులారా. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాట. చాలామంది జీవిత విధానాల్లో అద్భుతాలు జరగట్లేదు, గొప్ప కార్యాలు లేవు. ఎక్కడో అక్కడికి వెళ్తే అక్కడ జరుగుద్ది, ఎక్కడికి వెళ్తే ఇక్కడ జరుగుద్ది అనుకోవద్దు. నీ దగ్గరే జరగాలి అద్భుతం, నీ ఇంట్లోనే జరగాలి అద్భుతం, నీ ఒంట్లోనే జరగాలి అద్భుతం. అద్భుత కార్యాలు ఎప్పుడు జరుగుతాయి అంటే నీ శరీరాన్ని ప్రభువుకు అప్పగించినప్పుడు. ప్రభువుకు శరీరాన్ని అప్పగిస్తే ఎంత ఎక్కువగా నీ శరీరాన్ని ప్రభువుకు అప్పగిస్తావో, ఎంత లోతుగా నీ శరీరాన్ని ప్రభువుకు అప్పగిస్తావో అంత లోతైన కార్యాలు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ సంఘంలో చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడని మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థం చేసుకుని ఆలోచించండి. చాలామంది వైనములో, చాలామంది విధానములో వాళ్ళ శరీరాలు దేవునికి అప్పగించడం లేదు. దేవుడు సంసోను పుట్టినప్పుడు తల్లిదండ్రులకు ఏం ఆజ్ఞించాడు? మానోహ దంపతులకు ఏం చెప్పాడు? మీరు మీకు ఆ దేవుని దూత చెప్పిన తర్వాత ఏం చెప్పింది దూత? ద్రాక్ష సంబంధమంది ఏది మీరు ముట్టొద్దు, తినొద్దు, తాగొద్దు, మీరు నిష్ఠగా బ్రతకండి అని తల్లిదండ్రులకే పచ్చిం పెట్టాడు దేవుడు. సంసోను పుట్టాడప్పుడు అంత ప్రత్యేకమైన కృప ద్వారా పుట్టిన సంసోను ఆ తర్వాత జీవితంలో తన శరీరాన్ని ఏం చేశాడు? వేశ్యకు అప్పగించేశాడండి. దేవుని ఆత్మ గలవాడు సంసోను. దేవుని ఆత్మ మరి ఆయన్ని కదిలిస్తూ మధ్యలో కదిలిస్తూ ఉండేదనే సంగతి స్పష్టంగా జీవగ్రంథంలో చదువుతాం. ఆత్మ గలవాడు, నిష్ఠలో పుట్టినవాడు. అయితే ఏం చేశాడు అతడు? తన శరీరాన్ని పాపానికి, పరిస్థితికి అప్పగించేశాడు. ఎంతమంది స్త్రీలు, ఎంతమంది యవ్వన బిడ్డలు వారి శరీరాన్ని పరపురుషుడికి, ఎవడో కుర్రగాడికి, ఎవరో కుర్రదానికి అప్పగించేసి దేవుడు అద్భుతాలు చేయడండి, ఏం చేస్తాడులేండి అని చప్పటి మాట మాట్లాడడం న్యాయం కాదు. నువ్వు సైతానుకు నీ శరీరం అప్పగించావు. సైతానుకు అప్పగించి అద్భుతాలు జరగాలి, మేలు జరగాలి, అలా కావాలి, ఎలా కావాలి, ఇలాగ ఆశించడం తప్పు. నీ శరీరాన్ని దేనికి అప్పగించావు? నువ్వు దేనికి అప్పగిస్తున్నారు? దేవుని వాక్యంలో కొరింథీ పత్రికలో ఏం రాశాడు? 6వ అధ్యాయంలో మీ దేహము దేవుని ఆలయము, దేవుని వల్ల మీకు అనుగ్రహించబడింది. ఎవడు ఈ శరీరం ఇచ్చింది నీకు? మీ అమ్మ, మీ నాన్న కాదు.
దేవుడే ఈ శరీరాన్ని నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. ఈ శరీరాన్ని ఎంత భద్రంగా కాపాడుకుంటున్నావు? దేవునికి అప్పగించి ఇది పవిత్రంగా ఉండాలి, దైవ కార్యానికి సాధనం కావాలి అని ఆలోచన ఉన్నవారు దే మస్ట్ కమిట్ దేర్ బాడీస్. దేవదేవుడు అడిగాడు, మీ హృదయాన్ని నాకు ఇవ్వండి అని. యేసు దేవుడు చెప్తున్నాడు, దేవుడు వాక్యం చెబుతా ఉంది, పౌలయ్య చెబుతున్నాడు, మీ శరీరాలు దేవుడికి అప్పగించండి అయ్యా అన్నాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడండి దయచేసి. సోదరి సోదరుడా, నేను ఇదే మీకు మీ బ్రతుకుల్లో అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే, దైవ కార్యం నీ ద్వారా అందరికీ వ్యాప్తి కావాలి అంటే మాత్రం యు ఆట్ టు సరెండర్ యువర్ బాడీస్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద క్రియేటర్. సృష్టికర్త దేవుని చేతిలో నీ శరీరాన్ని పెట్టేయాలి, అప్పగించాలి. దేవుని వాక్యంలో చూడండి దయచేసి. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చూసారా, దేవుని శరీరాన్ని దేవునికి అప్పగించమని. సజీవ యాగం, ఏ లివింగ్ సాక్రిఫైస్. బతికే ఉంటుంది ఈ శరీరం, త్యాగం చెయ్యాలి, ప్రభువుకు అప్పగించాలి. వాక్యం చెబుతున్నమాట. మళ్ళీ చదువు నాయన, మొదటి నుంచి అది. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఏమి సమర్పించాలి యేసయ్యకి? మనుషులు అన్ని ఇస్తారు, కానుకలు ఇస్తారు, చందాలు ఇస్తారు, దశమాంశాలు ఇస్తారు, పాస్టర్ గారికి జలుబు లేదని సొల్లు బీరకాయలు తెచ్చిస్తారు, ఏమండి కుళ్ళిపోయి అనేది ఇచ్చిస్తారు, అన్నీ ఇస్తారు. కానీ వాళ్ళ హృదయాలు ఇవ్వరు, వాళ్ళ శరీరాలు ఇవ్వరు. 2 కోరికలు దేవుడు కోరుతుంది. నీ హృదయాన్ని ఇవ్వాలి, నీ శరీరాన్ని ఇవ్వాలి. హృదయాన్ని ఇస్తున్నారు కానీ కొంతమంది విశ్వాసులు వాళ్ళ శరీరాలు మాత్రం అప్పుడప్పుడు అవసరమైనప్పుడు దెబ్బ కొట్టడానికి, భార్యను దండటానికి ఒక చెయ్యన్న ఖాళీగా ఉండాలి అనుకునే వాళ్ళు ఉన్నారండి. నా శరీరాన్ని పూర్తిగా దేవునికి అప్పగిస్తాను. దిస్ మస్ట్ బీ ద వెసల్ అంటూ ఆల్ రైచియస్నెస్, అంత నీతి కోసం నా శరీరం ఒక సాధనం కావాలి అనే అభిప్రాయం లేదు చాలామందికి. శరీరాన్ని ఎవరికి అప్పగిస్తున్నారు? ఏమండి, శరీరాన్ని ఎవరికి అప్పగిస్తున్నారు? దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాలి. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ వ్రాస్తున్నాడు, మీ శరీరాన్ని సజీవ యాగంగా దేవునికి అప్పగించుకోండి. ఎవరికి? వాళ్ళు ఇన్ని అద్భుతాలు జరగడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏ దేవుడికి నమస్కారం చేయమని చెప్పి వారు తమ శరీరములను దేవునికి అప్పగించారు. ఈ శరీరం మాకొద్దు, దీని క్రియలు అక్కర్లేదు, ఇది దైవ కార్యానికి ఉపయోగపడితే చాలు అనే అభిప్రాయానికి ఎంతమంది వచ్చారు? దెబ్బలాడేవాళ్ళు విశ్వాసులే. దెబ్బలాడతారు, తన్నుకుంటారు, గొడవ చేసుకుంటారు, అన్ని పనులు చేస్తారు. దేవుడా దయ్యమా వెళ్ళి దాన్ని ముఖం చూసి, నీ శరీరం నీ దగ్గర ఉంది, తన్నులాడకపోతావు నువ్వు. పాస్టర్లే భార్యలను కొడుతున్నారు, పాస్టర్లే భర్తలను కొట్టి పడేస్తున్నారు, చాలా చోట చూస్తున్నాము. అలాంటి కార్యాల్లో దీవెన వచ్చుద్దా? నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియులారా, మీ శరీరాలు దేనికి సాధనమైనవి? నీతికి సాధనాలా, దుర్నీతికి సాధనాలా? పౌలయ్య చెప్పాడే, దుర్నీతికి సాధనాలుగా ఉన్నాయి వారి శరీరాలు. నీ శరీరం దేనికి వాడుతున్నావు? పాపానికి వాడుతున్నావు, అక్రమానికి వాడుతున్నావు, కంటితో వ్యభిచారానికి వాడుతున్నావు, చెవితో చెడు మాటలు వినటానికి వాడుకుంటున్నావు. నీ శరీరం పవిత్ర కార్యాలకు, నీతి కార్యాలకు సాధనం కాలేదు. In such a situation, how can you expect a miracle from your life? నీ శరీరం పాపానికి అప్పచెప్పి అద్భుతాలు జరగాలని ఎట్లా ఎదురు చూస్తావు నువ్వు? ఆ దేవుడు ఎలా నీకు సహాయం చేస్తాడు?
ఎలాగ మీకు మేలు జరుగుద్ది? చాలామంది వారి శరీరాలను దేవునికి సజీవ యాగంగా అప్పగించడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అర్థమవుతుందా మీకు? వారు శరీరాలు దేవునికి అప్పగించారండి. అదండి అన్ని అద్భుతాలు జరగడానికి కీలకమైన రహస్యం. అది ఒకటే పని వాళ్ళు చేసింది, ఈ శరీరం మాకు అక్కర్లేదు. నిజానికి వాళ్ళు ఎక్కడో బానిసల పిల్లలు, పట్టుకొచ్చిన వాళ్ళ పిల్లలు, మీకు తెలుసు అదంతా కూడా. అయితే వాళ్ళు తీర్మానించుకుంది ఏంటంటే, ఈ శరీరం ఉపయోగపడినా లేకపోయినా దిస్ బాడీ మస్ట్ గో విదౌట్ ఎనీ పర్పస్. లోకపు కార్యాలకు ఈ శరీరం అక్కరలేదు. ఉన్నది ఈ శరీరం ఒక్కటి దైవ కార్యానికి ఉపయోగపడితే చాలు, కాల్చడానికి ఉపయోగపడితే చాలు, ఆ దేవుని నామం పేరట ఈ శరీరం ఉపయోగపడితే చాలు అనుకున్నారే కానీ నిండుగా యవనస్తులం మేము శరీరచ్చ కావాలి అనుకోలేదు. సజీవ యాగంగా సమర్పించండి అని చెప్పిన పౌలు గారే ఎఫెసీ పత్రికలో ఒక మాట రాస్తున్నాడు. చూడు, 4వ అధ్యాయం 19వ వచనం చదువుయా. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. మళ్ళీ చదువుతలేదు. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తామే కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఏమండి? కాముకత్వమునకు అప్పగించుకొనిరి. ఎంతమంది విశ్వాసులు పవిత్రంగా జీవిస్తున్నారు? వాళ్ళ తలంపుల్లో ఎంత కామం ఉంది, వాళ్ళ తలంపుల్లో ఎంత కామం ఉంది. లేదా సినిమా చూసే వాళ్ళంతా దేనికోసం చూస్తున్నారు? కామ పిచ్చి పెరిగే కదా. అక్కడ అంటున్నాడు, వారు కాముకత్వానికి అప్పగించుకున్నారు వారి శరీరాలు. క్రియారూపకమైన పాపం చేయరు కానీ చూసిన పిల్లమ్మట చూడడం, లొట్టలేయడం, కుర్రోడు చూసి లొట్టలేయడం అంటే మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. పాపానికి ఆశ కలిగి చూడడం, ఒక్కరిని బానీరు చూడకుండా, ఒక్క స్త్రీని బానీయుడి కుర్రాడు చూడకుండా ఆడి కాముకత్వానికి శరీరాన్ని అప్పగించుకుంటున్నాడు ఆ మనుషుడు. అలాంటి మనుషుడు అద్భుతం చేస్తాడా? అలాంటి మనుషుడు పరలోకం వెళ్తాడా? అలాంటి మనుషుడు సాక్షిగా బతుకుతాడా? వాడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాల విశ్వాసం అయితే కావచ్చు, ఎప్పటికి కూడా సెల్ తెరుచుకుని ఆ మురికి చిత్రాలన్నీ చూస్తూ ఉంటాడు. ఒక కుర్రోడు నా దగ్గర మారు మనసు పొందాడు. ఏదో చిన్న బంకు పెట్టుకుని బ్రతుకుతూ ఉండేవాడు. వాడు చెప్పింది ఏంటి, మారు మనసు పొందిన దినాల్లో వాడు చెప్పింది ఏంటంటే, అయ్యగారు నేను చెడిపోయాను, నేను చాలామందిని చెడగొట్టాను అన్నాడు. ఏంట్రా బాబు ఏమిటి అయిందంటే, వాడు ఈ సెల్ పాయింట్ పెట్టుకున్నాడు, షిప్స్ అమ్ముతూ ఉంటాడు. వాడేం చెప్పాడు, అయ్యా మామూలు షిప్స్ అన్నీ చౌకగానే దొరుకుతాయండి, వాటిలో ఏంటి పెద్ద డబ్బులు రావండి, అంత సెక్స్ షిప్స్ ఉంటాయి, అన్నీ నగ్న చిత్రాలు నీలి చిత్రాలు షిప్స్ ఉంటాయి, అది 100 రూపాయలకి మేము కొంటాము, అవతల నుంచి 500 అంటే కూడా తనుకొని తీసుకుపోతారండి. 400 వస్తాయండి. 100 రూపాయలు ఖర్చు పెడితే ఎంత లాభం వచ్చేది దానివల్ల? నేను అన్నాను, ఎన్ని కాపురాలు పోయి ఉంటారా బాబు నీ వల్ల అని. ఎందుకు? నగ్గని చిత్రాలు చూసి కాము రేపుకుని రెచ్చిపోయి ఉన్నారు మనుషులు ఇప్పుడు. ముసలోళ్ళు కూడానండి, కుర్రాళ్ళే కాదండి. ఎంత శాపం నీ శరీరంలో ఉందో నీకు అర్థమవుతుందా? నీ శరీరాన్ని ఈ చావు పాపం నాకెందుకు అని ఆ శరీరాన్ని ప్రభువుకు అప్పగిస్తే ఆయన కడుగుతాడు, శుద్ధి చేస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. దైవ కార్యాలకు నీ శరీరమే గొప్ప సాధనమైపోతుంది. నిన్ను చూసి దయ్యాలు వెళ్ళిపోతాయి, సైతాను కార్యాలు వెళ్ళిపోతాయి. శరీర ఇచ్చకు లొంగిపోతున్న వారు ఎంతమంది వారి శరీరాలు, అక్కడ చెప్పాడు పౌలు గారు, వారి శరీరంలో కామ ఇచ్చకు అప్పగించేశారు.
దేనికి అప్పగిస్తున్నావు నీ శరీరాన్ని? పరిశుద్ధతకు అప్పగిస్తున్నావా? వాక్యంలో మనం ఆ మాటే చదువుతున్నాం. వారు తమ శరీరములను దేవునికి అప్పగించారు. నన్ను చెప్పనివ్వండి, 2 కోడళ్ళు బయలుదేరారు అత్తయ్యతో పాటు. ఆ బెత్లెహేము యెరూషలేములో మా దేవుడు మా దేశాన్ని కనికరించాడని అత్తయ్య వస్తే కోడళ్ళు 2 కూడా బయలుదేరారు. మీ అందరికీ తెలుసు. కుర్రపిల్లలు బయలుదేరుతున్నారు అంటే, అమ్మా ఎక్కడికి మీరు వెళ్ళేది? అత్తయ్యతో పాటు వెళ్తున్నాం మేము, శ్రేష్ఠ దేశానికి బెత్లెహేముకు యెరూషలేముకు వెళ్తున్నాం మేము అంటూనే వారు బయలుదేరారు. కొంత దూరం వచ్చాక నయోమి మాట్లాడింది, కుమార్తెలారా, నేను వృద్ధురాల్ని, విధురాల్ని. నన్ను వెంబడించడం అంటే మీకు శరీరాశ దొరకదు. ఫాలోయింగ్ మీ మీన్స్ నో మ్యారేజ్, వివాహం కాదు. నేను ఇప్పుడు తగుదునా అని మళ్ళీ పెళ్లి చేసుకున్నా పుట్టేది మగపిల్లడు అనే గ్యారంటీ లేదు. మగపిల్లాడు పుట్టినా 20 ఏళ్ళకి కానీ వాడికి పెళ్ళి మీ దగ్గరకు రావడానికి ఆ వయసు. అందువల్ల నా వెంట రావడం అంటే శరీర సుఖం దొరకదు అని చెప్పింది. ఆ మాట చెబుతూ ఆ తల్లి ఇంకో మాట చతపరిచింది. మీ తల్లి ఇళ్ళకెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకోండి అంది. ఆడవాళ్ళకి తల్లి ఇల్లు అంటే భలే ఇష్టమండి. మిమ్మల్ని అంటున్నా అనుకోబాకండి. తల్లిగారి ఇల్లు అంటే ఆడపిల్లకి చాలా ఇష్టం. దానితోడు ఏమంది, పెళ్ళి కాదమ్మా నా అంటూ వస్తే అని చెప్పింది. ఆలోచనలో పడ్డారు 2 కోడళ్ళు. వారఫా అనుకుంది, అత్త సత్యం చెప్పింది, అందువల్ల లాభం లేదు, నేను తిరిగిపోతాను. శరీరచ్చ కోరి వెళ్ళింది, శరీరచ్చ కోరుకొని వెళ్ళిపోయింది లోకములోకి. అక్కడి నుంచి వార్ఫా ప్రస్తావన గ్రంథంలో లేదు, చరిత్రలో కూడా లేదు. అయితే రూతు ఈ శరీరం దేవుని ఆలయం, ఈ శరీరం దేవుని ఆలయం, దీన్ని నా ప్రభువుకు అర్పిస్తాను. శరీరచ్చ నాకు అక్కర్లేదు. మొత్తం మీద వెళ్ళింది. మనకు తెలుసు, అత్తయ్యతో బ్రతికింది, అత్తయ్య చెప్పినట్టు చేసింది, అత్తని ఆత్మీయ తల్లిగా ఎంచుకుంది, చెప్పిందల్లా చేసింది. చివరికి మనందరికీ తెలుసు, శరీరచ్చ కోరని రూతుకు దేవుడు శరీర ఇచ్చ తీర్చలేదా? భర్త సుఖాన్ని ఇవ్వలేదా? ఇచ్చాడు. అయితే ఆ అమ్మాయి ఏం చేసింది? తన శరీరాన్ని దేవుని బలమే పెట్టింది. ఈ శరీరం దేవుడిచ్చింది. దిస్ మస్ట్ బి యూజ్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడి చేత ఈ శరీరం వాడబడాలి అనుకుందే తప్ప ఐ వాంట్ ఫ్లెష్లీ డిజైర్, శరీర కోరిక కావాలి, కామం కావాలి, భర్త సుఖం కావాలి అనుకోలేదు రూతు. అంతటి త్యాగంతో తన శరీరాన్ని అప్పగించి అత్తతో పాటు వచ్చింది గనకనే ఆశ్చర్యకరమైన దీవెన. బోయజు పొలంలోకి వెళ్ళింది, బోయజును వివాహం ఆడింది, సత్సంతతిని కన్నది, రక్షకుడే లోకానికి ఇచ్చే ఏర్పాటు చేసింది రూత్. నేను మీకేం చెబుతున్నా అంటే ప్రియులరా, శరీరిచ్చ కోరే వాళ్ళకి ఆ ఇచ్చలతోనే అయిపోద్ది ఆ శరీరం పని. నాశనానికే నడుస్తుంది ఆ నడుపుద్ది శరీరం. అద్భుత కార్యాలు చేయలేదు, దానివల్ల ఉపయోగపడదది పరలోకానికి. ఈ తల్లి శరీరను తృణీకరించి అతను వెంబడించింది, భక్తి వెంబడించింది, దైవ కార్యములోకి వచ్చేసింది. ఆశ్చర్యంగా ఆ బిడ్డ దీవించబడ్డది అనే సంగతి మనం తెలుసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యంలో ఈ మాటలు మనం స్పష్టంగా చదువుతున్నాం. మీలో ఎంతమంది మీ శరీరాలు దేవుడికి అప్పగిచ్చారు? నా శరీరం దేవుడికి వాడబడితే చాలు, ప్రభు నన్ను వాడుకుంటే చాలు, ప్రభు కార్యం జరిగితే చాలు, నా జీవితం ప్రభువుకు అప్పగిస్తాను అని అందరూ ఈ మధ్యాహ్నం తీర్మానం చేసుకుంటారు. నేను గట్టిగా నమ్ముతున్నాను, వాళ్ళందరినీ దేవుడు వాడుకుంటాడు. వాళ్ళ శరీరాలు వాడుకుంటాడు, వాళ్ళ చేతులు వాడుకుంటాడు. గొప్ప గొప్ప భక్తులను కూర్చి మనం చాలా వింటాం.
నేను చిన్నవాడిని అయి ఉన్నప్పుడు మా నాన్నగారు వాళ్ళు దేవుని సేవకులు డానియల్ గారు, జాన్ తాత గారు ఇలాంటి భక్తులు ప్రార్థన చేస్తే వాళ్ళు బజార్ని వెంట వెళ్తుంటే కేకలేసి దెయ్యాలు పరిగెత్తి వెళ్ళిపోయాయి. ఎవరో వాళ్ళ దగ్గర ఎందుకో, నేను ఒక నీచుడును, కాలేజీలో చెడిపోయిన వ్యక్తిని, శాపగ్రస్తంగా బతికిన వ్యక్తిని, నేను ప్రభువుకు నా శరీరం అప్పగించాను. ఒకరోజు నా సతీమణి నాతో అంటుంది, మీ ఇంట్లో దేవుడిని పెద్దవాడిగా నిన్ను రక్షించి సేవలో పెట్టాడు, నా ఇంట్లో మా అక్కల దగ్గర ఈ ఇంట్లో నేను సేవకు వచ్చాను, మనందరం ఇక్కడి నుంచి శరీర సంబంధమైన ఆ ఏర్పాటు ఉండకుండా ఉందాము, ప్రార్థన చేసి చెప్పండి అంద నాతో. నేను చెప్పాను, ప్రార్థించే అవసరం లేదు దీనికి. అలాగే మేమిద్దరం భార్య భర్తలుగా ఉండలేదు చాలా కాలం. ఎందుకు చెప్తున్నానంటే, కావాలని కుండబద్దలు కొట్టి చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు మాట అదే కదా, భార్యలు కలవారు, చెప్పండారా మీరు చెప్పరు, భార్యలు లేనట్టు ఉండమని జీవగ్రంథంలో దైవ సేవకుడు పౌలు చెప్పాడు. ఆ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఈ శరీరచ్చ కోసం వాడబడపోతే ఏం పోతుంది? ఇంతకాలం ఉన్నారే, ఇంతకాలం శరీర సుఖం కోసమే బతికేవే, ఆ ఇచ్చ లేకపోతే బతకలేవా? విశ్వాసి బతకడా? ఆ శరీరానికి నిగ్రహత ఇవ్వడా? అద్భుత కార్యాలు దేవుడు చేయడా? నేను అలాగ బ్రతికి మీకు సాక్షిగా సజీవ సాక్ష్యంగా మీకు చెప్తున్నాను. నా ప్రియులారు, నేను గుర్తు చేస్తున్నాను, అలాగ శరీర ఇచ్చ తగ్గించిన తర్వాత, ఆపేసిన తర్వాత ఎన్ని అద్భుతాలు నేను చూశానో చెప్పలేను, ఎన్ని కార్యాలు నేను చూశానో చెప్పలేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి బాంబ్ బ్లాస్ట్ లో నేను బ్రతికాను. హైదరాబాద్లో ఈ సినాకర్ దగ్గర సభలు పెట్టారు మా వాళ్ళు, సహవాసం తరపు. అక్కడ బాగా క్రైస్తవ్యానికి విరోధులు చాలామంది ఉన్నారు చుట్టుపక్కల. ఒకడు, నేను బోధ చేస్తూ ఉన్నాను, వాడు ఒక బండి మీద కుక్కను ఎక్కించుకొచ్చాడు. మా దగ్గరలో స్టేజ్ ఖాళీ ఓపెన్ ప్లేస్, నా స్టేజీ ఉంది, కర్టన్ మాత్రం వెనకొంది, ఇంకేం లేదు. వాడు తెచ్చి కుక్కను విడిచిపెట్టి వెళ్ళాడు. సరిగ్గా ఎవరు వాక్యం వినే దేశంలో ఉన్నారు కానీ బండి వచ్చింది, కుక్క వచ్చింది అనేది ఎవరికి సరిగ్గా తెలియదు. చూసిన వాళ్ళు చెప్తున్నారు. అక్కడ ఆపాడు, కుక్కను దించాడు, కుక్క మెడలో టైం బాంబు కట్టాడు. సరిగ్గా నా దగ్గర రావడానికే పట్టాడు వాడు, ఇటు రావడానికే ముఖం తిప్పి పెట్టాడంట. జరిగింది ఏంటంటే, అది ఇటు రావాల్సింది ఎందుకో కట్టను వెనక్కి వెళ్ళింది కుక్క. జరిగింది సరిగ్గా నా దగ్గరికి కట్టల మధ్యలో ఉంది, వెనక్కి వచ్చింది, బాంబు పేలింది, పెద్ద పొగ, శబ్దము, మంట వచ్చేసింది. కుక్క 5 ముక్కలు అయిపోయింది. నా వెనుకున్న కట్టన్ బాగా కాలిపోయింది. వీపుకి విపరీతమైన సెగ తగిలింది. ప్రసంగం నేను ఆపలేదు. ఇంకో 20 నిమిషాలు ప్రసంగం చేశాను నేను. దేవుడు ఎలాగా ధైర్యం ఇచ్చాడో నాకు తెలియదు. మా వాళ్ళు ఫోన్లు చేశారు, డిఎస్పీ వచ్చాడు, ఎవరెవరో వచ్చారు, అంతా చేశారు. ప్రసంగం ముగించి నేను వెళ్తే కుక్క 5 ముక్కలు అయిపోయింది. నాకు శక మాత్రమే తగిలింది. ఆశ్చర్యంగా దేవుడు కాపాడాడు. ఎందుకంటే ఈ శరీరం నాది కాదు, శరీరచ్చ కోసం కాదు ఇది. నేను బతికి ప్రభు పనికి మాత్రమే పనికొస్తాను. ఆ దేవునితోనే బతుకుతున్నాను నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. నీ శరీరాన్ని దేవుడికి అప్పగిస్తే ఈ దేనిలోనైనా ఆ ప్రజల గురించి మనం ఏం చదివాం? నిప్పు వాసన కూడా, స్మెల్ ఆఫ్ ద ఫైర్, వాసన కూడా లేదు. తాకనిస్తాడా అగ్నిని? నీ శరీరాన్ని ప్రభువుకి అప్పగిస్తే. చాలామంది జీవితాల్లో విశ్వాసులము సీనియర్లు అంటున్నారు కానీ శరీరచ్చను జయించలేని స్థితిలో ఉండి అద్భుతాలు చూడాలంటే వల్ల కాదు, నీకు కుదరదు. ఆ మాట మాత్రం నేను గట్టిగా సేవకులకు కూడా చెప్తున్నాను, విశ్వాసులకు కూడా చెప్తున్నాను, విశ్వాసులతోనే మాట్లాడుతున్నాను ఈ సమయంలో. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి, ఎలా ఉందో మన పరిస్థితి, ఎలా ఉంటుందో మన జీవన విధానము.
ఎవరికి అప్పగిస్తున్నాం మన శరీరాలను, ఎలా చూసుకుంటున్నాం మన శరీరాలను. బాగా కొవ్వబెట్టి బాగా తిని శరీరాలు చంపుకోకుండా బతుకుతున్నారు. దైవ సేవకులు గుర్తు చేశారు. ఆ విధవరాలు ఏం ఉపవాసం ఉంది అంటే దాని అర్థం నేను చెప్పేదా? ఉపవాసం ఉంది అంటే ఉపవాసం సగం బతికింది. ఎట్లా సగం బతికిందండి? పూర్తిగా బతకలా. శరీరచ్చ కోసమైన వాడు, శరీరచ్చ కోసం తిరిగేవాళ్ళు గమనిస్తున్నారా? ఆ బుద్ధి లేని బుద్ధి కన్నికల్లాగే బతుకుతున్నారు. బుద్ధి లేని వాళ్ళేమో దీపం మాత్రం తీసుకెళ్ళారు కానీ సిద్ధిలో నూనె తీసుకెళ్ళా. బుద్ధి గలవారు దీపం తీసుకెళ్ళారు, సిద్ధిలో కూడా నూనె ఉంది. అంటే ఆ రెండు చేతులు, ఒక చేతిలో దీపం, ఒక చేతులు సిద్ధ ఉంది. రెండు చేతులు ఆక్రమించబడ్డాయి ఆ దీపంతో, సిద్ధితో. బుద్ధి గలవారికి. బుద్ధి లేని వాళ్ళకి ఒక చేయి కాడి అవసరమైతే భర్తను మూటికాయలు పడవచ్చు, మూతులు పడవచ్చు, ఒక చేతితో కొట్టచ్చు. దేనికన్నా హాఫ్ హార్టెడ్ రిలీజియన్, సగం హృదయంతో చేసే భక్తి అది. ఉపవాసము ఆ తల్లి అంతకాలం చేసింది. ఆమె శరీరంలో ఇంక ఏముంది అసలు? శరీరం దేవుడికి ఇచ్చేస్తే మన మిత్రుడు తేటగా చెప్పారు మనకి. ఏమని? ఏసే లోకంలో రాగానే అర్జెంటుగా పోవాలి నేను ఆ అమ్మ దగ్గరికి అని, ఆ తల్లి దగ్గరికి వచ్చాడని దైవ సేవకులు మనకు గుర్తు చేశారు. మిత్రులారా, మీ శరీరాలు దేవుడికి అప్పగించారా? ఒకటే ప్రశ్న, ఒకే మాట. మీ శరీరాలు ఎవరి కంట్రోల్లో ఉన్నాయి? ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి అదుపులో ఉన్నాయి? ఏదో భక్తి, ఏదో పాటలు, ఏదో ప్రసంగాలు, నో, అవన్నీ అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు ఒక అద్భుతమైన వ్యక్తిగా బ్రతకాలి అంటే ఎముకల్లో శక్తి అని ఒక పుస్తకం నేను చదివాను. ఎముకల్లో శక్తి. ఆ పుస్తకంలో చదివింది ఏంటంటే, ఆ భక్తుడు ప్రార్థన చేస్తే ఆత్మలోకి శక్తి వస్తుంది. అలా అంటే మనుషులు రక్షించబడతారు, వెలుగు పొందుకుంటారు, దీవించబడతారు. ఆ రకమైన శక్తి మనకు కూడా కావాలండి. ఆ రకమైన శక్తి, అద్భుతాల శక్తి మన బ్రతుకులోకి రావాలంటే దిస్ బాడీ మస్ట్ డికే. దీనికి అర్థం లేదన్నట్టు పోవాలి. ఈ పౌలయ్య రాస్తాడు, ఈ శరీరం నిరర్ధకమైపోవాలి. ఇట్ మస్ట్ క్యారీ నో వాల్యూ. శరీరానికి విలువ లేనిది అయిపోవాలి. అప్పుడు అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. మనకందరికీ బాగా తెలుసు కదా, ఎలీషా ఎముకలకి చచ్చిన శవం తగిలిందంట. మీకు అందరు బైబిల్లో మీ అందరికీ తెలిసిందే. ఎముకలు సమాధి చేస్తే ఎముకల్లో ఆ అయ్యగారిని పెడితే సైనికులు ఇప్పుడు శవాన్ని పెట్టడానికి తవ్వితే ఎముకలు తగిలి అంటే శవానికి వాళ్ళు వేసి కూర్చున్నాడు. ఎముకల్లో కూడా శక్తి వచ్చింది నీ శరీరాన్ని దేవుడికి అప్పగిస్తే. నీ శరీరాన్ని దేవుడికి ఈ మధ్యాహ్నం ఒకే తలంపు నేను మీతో పంచుకుంటున్నాను ప్రియులారా. కమిట్ యువర్ బాడీస్ అండ్ ద యూజ్ ఆఫ్ ద లార్డ్. దేవుని కోసం, దేవుడు నిన్ను వాడుకోవడం కోసం నీ శరీరాన్ని ప్రభువుకి సమర్పించు. ఆఫర్ ఇట్. బహుమతిగా ఇచ్చేయి, అర్పణగా ఇచ్చేయి, అప్పగించుకో. దేవునికి అప్పగించుకుంటే అద్భుతమైన కార్యాలు నీవే చేస్తావు. అనేకులు ఆడు ఏం చెప్పాడు? ఎవడు ఈ దేవుణ్ణి తప్ప ఎవడిని సేవించకూడదు. అరే, ఒక అన్యుడైన వాడు వీళ్ళని అగ్నిగుండంలోకి విసిరేయించిన వాడే మనసు మారిపోయి అద్భుత కార్యం జరిగింది. వాడు అంటున్నాడు, రే ఎవడు ఇంకొక మతానికి తాగకూడదురా, ఇంకొక దేవుడు లేడురా, ఈ విధంగా రక్షించడానికి ఈ దేవుడే సమర్థుడురా. ఎవడన్నా పొరపాటున ఇంకోటి అన్నాడా, వాడి ఇల్లు పెంట అవుతుంది అని చెప్పగలిగాడు. కారణం ఏంటంటే అంతటి మార్పును తేగలిగాడు. ఎందుకంటే వాట్ వాజ్ ద రీజన్? ఓన్లీ దేర్ బాడీస్. వాళ్ళ శరీరాలే కారణం. వాళ్ళ శరీరాలని దేవుడికి సమర్పించారు. ఎంతమంది భార్య భర్తలు ఈ మాటలు విని వాళ్ళ శరీరాలను దేవుడికి సమర్పిస్తారో నాకు తెలియదు.
అలాంటి త్యాగం చేసి ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకుని శరీరాలు దేవుడికి అప్పగిస్తే అద్భుతాలు చూస్తారు, అద్భుతాలు చేస్తారు. ఎన్ని అద్భుతాలు నేను చెప్పగలను? నా బ్రతుకులో ఎన్ని చేస్తున్నాడు దేవుడు, ఎన్ని చేశాడు దేవుడు. మరి మీలో కొందరిలాగా నేను కూడా కరోనా పేషెంట్ని. అప్పటికే నా మిత్రుడు ఏలూరు నిరీక్షణ పాలయ్య గారు చనిపోయారు. నేను విశాఖపట్నం వెళ్ళాను, మీటింగ్స్కి వెళ్ళాను. ఆడికి వెళ్తే సాయంత్రం ఒక ప్రిన్సిపల్ గారి ఇంట్లో నాకు సాయంత్రం ఇచ్చే, నేను రాత్రులు అన్నం తినను, పుల్కాలు తింటాను, అవి పెట్టేవాళ్ళు ప్రిన్సిపల్ గారు వాళ్ళు. 2 రోజులు అక్కడికే వెళ్ళాను, తిన్నాను. ఆయన బాగా తెలుసు. అందువల్ల ఆ తల్లి కూతురే నన్ను పిలుస్తున్నారు. అంతకుముందు ప్రిన్సిపల్ ఆయన కొడుకు పిలిచేవాళ్ళు. నేను అడుగు, అమ్మా ఏంటి అయ్యగారు ఏడి? అయ్యా అయ్యగారు ఇప్పుడే బయటికి వెళ్ళాడండి, వస్తా అన్నాడండి, మీ ప్రసంగం చేసేసరికి వచ్చేస్తా అండి. 2 రోజులు ఏ మాట చెప్పింది. నేను వెళ్ళి ఆ డ్రాయింగ్ రూమ్లో కూర్చుని డైనింగ్ టేబుల్ దగ్గర పుల్కాలు తిని వాష్రూమ్కి వెళ్ళి వచ్చేసేవాడిని, ప్రసంగం చేసి వచ్చాను. విశాఖ నుంచి బయలుదేరాను, రైలు ఎక్కాను. ఎప్పుడు సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్నప్పుడు, సెకండ్ వేవ్. విశాఖలో బాత్ చేసి ఆ ఉదయం 5:30కే ట్రైన్ నాకు మంచి మూవీలో బుక్ చేశాడు ఆ తమ్ముడు. దాదాపు రాజమండ్రి వచ్చేసరికి కొంచెం ఒళ్ళు నొప్పులు అనిపించింది. విజయవాడ లేసరికి కొంచెం ఫీవర్ కూడా వచ్చింది. చాలా బలహీనతో ఇంటికి వెళ్ళాను. నేను వెంటనే ఇంటికి వెళ్దాం అనుకుంటే మావాడు అక్కడికి ఒక మనిషి, ఒక కుటుంబం వచ్చారు. ఏమిటికి? అక్కడ మా దగ్గర రక్షించబడి పరిశుద్ధం గారికి బంధువు ఓ టీచర్, ఆమె చచ్చిపోకముందు చెప్పిందంట. ఏమని? హాస్పిటల్లో నేను చచ్చిపోతాను రా కొడుకులారా, నా సమాధి కృపాకర్ గారు చేయాలి, నా కోటంలో అయ్యగారే ప్రసంగం చేయాలి, ఎక్కడున్నా ఆయన తీసుకొచ్చుకోండి అని చెప్పిందంట. అప్పుడు నేను విశాఖలో ఉన్నాను ఆమె చచ్చిపోయినప్పుడు. ఇంటికి వెళ్ళేసరికి సమాధి చేశారు, ప్రార్థన జరుగుతుంది. నైట్ రైలు స్టేషన్ దగ్గర ఉన్నారు వాళ్ళు నా కోసం, నన్ను తీసుకెళ్ళడానికి. అరే బాబు నాకే పొలకొచ్చేసింది కదా, ఏంటి అనుకుంటున్నాను. అయ్యగారు మీరు రావాలి, ఆమె కోరింది, చివరి కోరికది, మీరు రాకపోతే అట్లా. ఇంటికి కూడా వెళ్ళలేదు. సూట్ కేసులో ఇంకో చొక్కా వేసుకొని ముఖం కడుక్కున్న రైలు స్టేషన్లో వెళ్ళి వాక్యం చెప్పాను, వచ్చాను. రాగానే మా అబ్బాయి అన్నాడు, డాడీ ఏంటి మీ ముఖం అట్లా ఉందా అన్నాడు. పరీక్ష చేయిస్తే, రక్త పరీక్ష చేస్తే వచ్చింది. 3 రోజులు ఆ ఒంటరిగా రూమ్లో ఉన్నాను. హాస్పిటల్కి వెళ్దామంటే రానన్నాను. నేను అన్నాను, మా ఫ్రెండ్ నిరీక్షణపాలు వెళ్ళిపోయాడులే, నన్ను చాలాసార్లు బతికిచ్చాడు, 5 యాక్సిడెంట్లో బతికిచ్చాడు, పిలుపు కోసం వచ్చిందిలే ఈ కాల్ అనుకున్నాను. నేను జబ్బు వచ్చింది అనుకున్నాను. 3 రోజు రాత్రి బాగా యాక్సిడెంట్ సమస్య అయిపోయింది, గాలి అందట్లేదు. మా వాడితో చెప్పాను, నాయన ఇలా ఉందరా అంటే, హాస్పిటల్కి వెళ్దాం డాడీ, నేను రాను, ఇది చావు కోసం వస్తే పోతాను, నేను రాను. ఆక్సిజన్ సిలిండర్ తెచ్చాడు మా వాడు ఎక్కడో, అది ఎక్కించుకోమని. నేను ఎక్కించుకోను. ఆ రాత్రి కన్నీటితో ప్రార్థన చేశాను, ఇన్నిసార్లు బతికిచ్చావు, నేను బతికి నీ సేవ చేయడానికి నీ ఇష్టమైతే బతికిచ్చు, లేదంటే సిద్ధంగా ఉన్నాను, పిలుచుకో ప్రభు అని. తీవ్రమైన శ్వాస సమస్య, ప్రార్థన చేస్తున్నాను, ఏడ్చి ప్రార్థించాను. 3 గంటలకు నిద్ర లేదు. 3 గంటలకు కొంచెం నిద్ర వచ్చినట్టు అనిపించింది, పడుకున్నాను. అప్పటిదాకా నిద్ర లేదు, గాలి ఆడలేదు, కూర్చుంటే గాలి ఆడదు, నిలబడితే గాలి ఆడదు. నిద్ర వచ్చినట్టుండి అలా కూనికానండి. దానిలో ఒక స్వరం వినబడుతుంది, ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్, ఐ ఆమ్ గోయింగ్ టు ఎక్స్టెండ్ యువర్ లైఫ్. 3 సార్లు దేవుని స్వరం విన్నాను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. జరిగింది ఏంటంటే, పడుకోవటం 6ంటికి లేచాను ఉదయాన. మా వాడు అనుకున్నాడు ఆక్సిజన్ ప్రాబ్లం వచ్చింది, నేను మధ్యాహ్నానికే ఏమయ్యాడు డాడీ అనుకుంటే దగ్గరకు వచ్చి చూస్తే మొత్తానికి నిద్రపోతున్నాను. సరే 6ంటికి మెలకు వచ్చింది, లేచి బయట వెళ్ళి కూర్చున్నాను. నేను ఎందుకు
జ్వరం లేదు, ఒళ్ళు నొప్పులు లేవు, ఆక్సిజన్ ప్రాబ్లం లేదు. డాడీ లోపలికి వచ్చేందుకు, బయటకు వచ్చేందుకు, లోపలికి కూర్చో అన్నాడు. లోపలికి కూర్చోలేదు ఎందుకురా? యేసయ్య నా జబ్బు తీసేశాడు. ఆ రకంగా బతికాను. నేను మీకేం చెబుతున్నా అంటే, మీ శరీరాలు దేవుడికి అర్పించండి. అద్భుతాలు మీ శరీరంలో దేవుడు చేస్తాడు. అద్భుతాలు మీ దేవుడు శరీరంలో చేస్తాడు. ఇక్కడ జరిగిన అద్భుతాలు, ఈ 9 అద్భుతాలకు కారణం ఏంటంటే, దే హ్యావ్ గివెన్ అవుట్ దేర్ బాడీస్ యాజ్ ఎ లివింగ్ సాక్రిఫైస్. సజీవ యాగంగా శరీరాన్ని అర్పించారు. ప్రియులారా, మీ శరీరాన్ని భద్రంగా ఉంచుకుంటారా? అది మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళుద్ది. అనేక అద్భుతాలకు సాధనంగా వాడబడుద్ది. ఈ శరీరంతో పాపాన్ని కోరారా? అది మిమ్మల్ని నరకానికి ఈడ్చుకెళ్ళిపోద్ది. తేల్చుకోండి. ఈ మధ్యాహ్నం తేల్చుకుందాం. శరీరాన్ని ఎవరికి ఇచ్చావు? శరీరాన్ని ఎవరికి ఇస్తున్నావు? అందరూ దయచేసి లేచి నిలబడదాం, ప్రార్థించుకుందాం. ప్రభు తన మాటలు మన వినికిల్లో దీవించుగాక. అర్థం చేసుకోండి, ఆలోచించండి. ఎంతకాలం శరీరం, ఎంతకాలం శాపగ్రస్తమని పెట్టి, ఎంతకాలం ప్రభువా మా శరీరాలు నీకు సజీవ యాగంగా ఇవ్వడానికి సహాయం. అందరు నోరు తెరవండి. అద్భుతాలు చూడాలా? అద్భుతాలు చేయాలా? అద్భుతమైన వ్యక్తిగా బ్రతకాలా? యోగ్యమైన సాక్షిగా బ్రతకాలని నీకు ఆశ ఉందా? అలాగైతే దేవుని మాటలు విను, అర్థం చేసుకుని ప్రార్థన చేయి. ప్రభువా నా శరీరం సజీవ యాగంగా నీకు ఇచ్చేస్తాను, నీకు ఇస్తాను ప్రభువా, అద్భుతాలు చేయండి స్వామిని అడగండి.